చేత ఈ రీతిగా మరి ఈ ముగ్గురు నుంచి కూడా దేవుని నుంచి, ఈ పరిశుద్ధాత్మ నుంచి నమ్మకమైనటువంటి సాక్షి అంటే సమాజం నుంచి తిరిగి లేపబడినటువంటి ఆ యేసుక్రీస్తు ద్వారా మరి శుభాలు మరి దేవదూత ద్వారా, యోహాను గారి ద్వారా మనకి ప్రకటన గ్రంథం ద్వారా మరి దేవుడు చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ సందర్భంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం యోహాను గారు రాశారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రకటన గ్రంథం యోహాను గారు రాశారు. మరి యోహాను గారికి అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే, మరి ఆ గొప్ప దేవుడు ఎంత ఆలోచన కలుగున్నాడో మనం ఆలోచింపబద్దులుగా ఉన్నాం. మన విషయంలో కూడా దేవుడు అటువంటి ఆలోచనే కలిగి ఉన్నాడు. అంటే యోహాను గారికి అటువంటి యోగ్యత ఉంది. ఎప్పుడైతే యోహాను గారికి యోగ్యత ఉందో, ఈ ప్రకటన గ్రంథం రాసేటువంటి అదృష్టాన్ని దేవుడు యోహాను గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మొట్టమొదటి మనం ఆలోచించేసినట్లయితే, మరి యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచించేసినట్లయితే, ఇక్కడ మరి దేవదూత ఏం చెప్తుందంటే, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఈ సందేశాన్ని శుభాలు చెబుతూ దేవదూత యోహాను గారికి చెబుతూ ఉంటే, పరవశుడై ఉన్నటువంటి మరి పరవాసిగా ఉన్నటువంటి ఆత్మవశుడైనటువంటి యోహాను గారికి చెప్తూ ఉంటే, యోహాను గారు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్ గ్రంథం అంతా కూడా అదే రీతిగా రాయబడింది. ఎలాగంటే 1600 సంవత్సరాలు 40 మంది బైబిల్ని రాసినట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 2 పేతురు 1:21, 22 వచనాలు చూసినట్లయితే, లేఖనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మరి దేవుని యొక్క ఆత్మచేత రాకించబడింది అనే విషయం మనందరికీ తెలుసు. 2 తిమోతికి 3:16-17 వచనాలు కూడా మనం చూసినట్లయితే, దైవావేశం కలిగిన ప్రతి లేఖనం కూడా దైవావేశం వలన కలిగింది. ప్రతి లేఖనం కూడా అంటే 1600 సంవత్సరాలు 40 మంది రాసినప్పటికీ కూడా ఒకే ఆత్మచేత ఈ బైబిల్ రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ 1:11 చూడండి, నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి. చూసారా, ఇక్కడ నేను నువ్వు వినేది, నువ్వు చూసేది. 22:8 కూడా మనం చూస్తూ ఉన్నామండి. పరలోకాన్ని చూసేటువంటి వ్యక్తి యోహాను గారు. ఆయన అక్కడ విన్నాడు, చూశాడు. 22:8 మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 22:8 ఆయన చూశాడు, విన్నాడు. అక్కడ చెప్పింది విన్నాడు, చూశాడు. అదంతా కూడా ఇక్కడ మరి ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూడండి, ఇక్కడ 20 చూడండి, 19:20 అండి. 1:19-20 నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలను కూర్చున్న మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు రాయుము. 2:1 చూడండి, ఋషిలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 8వ వచనం చూడండి, స్వర్ణలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 12వ వచనం అండి, 2:12 పెర్గములో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 18 అండి, తురసైలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 3:1 అండి, సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 7 అండి, 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. 14 అండి, లవదీకలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము. ఈ రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక దేవదూత ద్వారా యేసుక్రీస్తు కూడా సంచరిస్తూ ఉన్నాడు ఈ సంఘాల్లో. ఈ విషయాలన్నీ కూడా యోహాను గారు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. రాయొద్దంటే మానేయండి. ఈ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని నేను చూపెడతానండి. 14 అండి, ఆ 7 ఉరుములు పలికినప్పుడు
నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుతా వీటిని చూడండి. చెప్పింది రాయాలి, వద్దన్నది మానేయాలి. బైబిల్లో ఏది చూసినా ఇదే మనం ఆలోచన చేస్తా ఉన్నాం. చూసారు, యోధ 3వ వచనంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఏదో సబ్జెక్ట్ రాయాలనుకున్నాడండి. రక్షణ గురించి రాయాలనుకుంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే ఆఫ్ చేయమన్నాడండి. ఆ సబ్జెక్ట్ ని రాయటం ఆఫ్ చేయమన్నాడు. అసలు బాధ గురించి, పోరాడే విషయం గురించి, ఈ బాధ గురించి ఏ రీతిగా పోరాడాలి ఆ విషయం అక్కడ రాయమంటున్నాడు. తన ఆలోచనలో ఒక సబ్జెక్ట్ రాయాలనుకున్నాడు, ఆఫ్ చేయమన్నాడు పరిశుద్ధాత్ముడు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన యొక్క చిత్తాన్ని బైబిల్ గ్రంథంలో రాపించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 7 సార్లు పుటం వేయబడినటువంటి వాక్యం అనే విషయాన్ని మనం ఆలోచన చేయబద్దలమని ఈ యొక్క బైబిల్కి మనం ఏమి కలపకూడదు, ఏది తీసేయకూడదు. అందుకని 22:18, 19 మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ గ్రంథంలో ఏది కలపొద్దు అన్నాడు. కలిపారా తెగులు వస్తాయి, జాగ్రత్త. ఏదైనా తీసేసారా జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేస్తానన్నాడు. అందుచేత దీనిలో ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. ఈ విషయాలు మనం నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. ప్రాణ గ్రంథంలోకి వెళ్ళటానికి ముందుగా, దాన్ని పరిశీలించడానికి ముందుగా, పరిశోధించడానికి ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 4:2 ఏమీ కలపొద్దు, ఏమీ తీసివేయదు. 12:32 కూడా ద్వితీయోపదేశకాండం ఏమీ కలపొద్దు, ఏమీ తీసివేయద్దయ్యా. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమన్నా కలిపావా, పుట్టవేయబడినటువంటి యొక్క వాక్యానికి ఏమైనా తీసేసావా, నువ్వు అబద్ధకుడు సుమా అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాసేవాడికి కూడా ఏమి రాస్తున్నారనే విషయం తెలియదు. దేవుడు తన చిత్తాన్ని బైబిల్ గ్రంథంలో శత్రువుల ద్వారా కూడా రాపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలండి. ముందు మనం ప్రాణ గ్రంథంలో వెళ్ళటానికి ముందుగా దేవుడు తన యొక్క చిత్తాన్ని శత్రువుల ద్వారా కూడా రాపించాడు, అది తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే రాసేవాళ్ళు కూడా ఏమో రాస్తారో తెలియదు. అది మీకు అర్థం అవ్వాలంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం అండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చినట్లుగా మనకు తెలుసండి. పురుషుని తీసుకురాలా, స్త్రీని తీసుకొచ్చారు. ఇక్కడ మీలో ఎవరైనా తప్పు లేదనుకోండి, తప్పు లేనటువంటి వాడు రాయేయచ్చు అని అక్కడ చెప్పినట్టు యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుతూ ఈ రాజును అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమేమో రాయితుండను. ఆయనను పట్టుబదలకు అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయితుండెను. చూసారు, ఇక్కడ నేల మీద వంగి రాస్తున్నాడు. అంటే అలా చూసేసరికి ఆ చూసేవాడికి అర్థమవుతుంది తను చేసే పాపం రాస్తున్నాడు అనమాట. 8వ వచనంలో 6వ వచనంలో కూడా యేసు వంగి రాస్తా ఉన్నాడు, పాపం లేనటువంటి వాడు. అంటే రాయి వేసే సమయంలో ఆ రాయి వేసేవాడి యొక్క పాపం రాస్తున్నాడు అనమాట. ఇసుగులో రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే యేసు ప్రభువు వారు ఏమి రాస్తున్నాడో ఇక్కడ, ఆ పాపం చేసినోడు ఉంటాడు కదా, అలా అసలు పాపం కనపడుతుంది కదా, రాయి వేద్దాం అనుకునేసరికి ఆయన నువ్వు రాయి వేస్తాను, నీ పాపం ఇదిగో అని రాస్తున్నాడు కదా. ఆ పాపం చేసిన వాడు చూసిన వాడికి అర్థమవుతుంది, కానీ యోహాను గారికి తెలియదు. అక్కడ ఈ యోహాను సువార్తను రాసేటువంటి యోహాను గారికి తెలియదు. అక్కడ చుట్టూ ఉండేటువంటి మరి చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉన్నారట. వాళ్ళు చదువుకుంటున్నారు అక్కడ. ఇంకోటిగా చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 19 యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 15 నుంచి 20 వరకు దయచేసి
చాలా కూలంకుషంగా మీరు చదవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. కూలంకుషంగా మీరు చదవాలని నేను మీతోటి మనం చేస్తాం. ఇంటి దగ్గర చదువుకుని దయచేసి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆ, యూదుల రాజు యూదుల రాజు అయిన నజరేయుడని యేసు అనే పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించాను. పిలాతు గారు ఏం చేశాడంటే పిలాతు గారు కూడా ఆ ఒక మాటలో చెప్పాలంటే చేతులు కడుక్కున్నప్పటికీ కూడా ఆ శత్రువులతో ఏకీభవించినటువంటి అతను ఏం చేశాడంటే యూదుల రాజు అయిన నజరేయుడు యేసును పై విలాసము రాయించి సిలువ మీద పెట్టాడు. సిలువ మీద పెడితే అక్కడ యూదులు ఏమన్నారంటే చూడండి, అక్కడ 20వ వచనం, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణం సమీపం అయిపోయాను, అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిను కనుక యూదులలో అనేకులు దాన్ని చదివేది. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతు చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసినది. అక్కడ యూదుల యొక్క ఆ ప్రధాన యాజకులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఏమంటున్నారంటే యూదుల రాజు అని మనం పెట్టొద్దు, అతను అంటున్నట్టు రాయాలి తప్ప యూదుల రాజు అనే మాట మాత్రం తీసేయండి, అది వద్దు అని చెప్తుంటే పిలాతు గారు ఏమన్నాడంటే నేను రాసింది ఏదో రాసి తీసేయండి అన్నాను, దాన్ని మార్చమని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే బైబిల్ గ్రంథం దేవుని యొక్క చిత్తం శత్రువుల ద్వారా కూడా పామరులు మాత్రమే కాదు, ఏమంటే దేవునికి అనుకూలంగా లేనటువంటి వాడు, దేవుని యేసుప్రభు వారిని సిలువ వేసినటువంటి వాడు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ యేసుప్రభు వారిని సిలువ వేసినటువంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని యూదుల రాజు అనే మాట అక్కడ రాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏది చెప్పితే అదే యోహాను గారు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం.